హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము భగవద్గీత థీమ్ వైజ్ మనము ఒక్కొక్క స్వామి యొక్క ఫీచర్స్ గురించి ఏమిటి అని చెప్పి, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పి మనం కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉన్నాం అనమాట. సో మనం ఎక్కడున్నాము సెక్షన్లో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మొత్తము జ్ఞానం, సుప్రీం జ్ఞానం ఏదైతే కనుక అత్యుత్తమమైనటువంటి జ్ఞాన ప్రదాత అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాం మనం. సో నిన్నటి శ్లోకంలో అంటే మనము ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు మనము సో ఏదైతే కనుక ఆయన జ్ఞానం ఇస్తున్నారు, జ్ఞానం తేహం సవిజ్ఞానం అనేటువంటి శ్లోకంలో సో ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం ఏ విధంగా సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పేసి ఆ జ్ఞానం యొక్క లెవెల్స్ గురించి మనము తెలుసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ రోజు శ్లోకంలో మనము శ్రీకృష్ణ భగవానుడికి ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా తెలుసు. ఆయన ఏ విధంగా మొత్తము ఆల్ కాగ్నిజెంట్. సో భగవంతుడు అని అంటే కనుక ఏమిటి, మన వాళ్ళు చెప్తారు. సో ఆయన ఏమిటి, ఆల్ పవర్ఫుల్, మొత్తం సంపూర్ణంగా శక్తివంతుడు, ఆల్ కాగ్నిజెంట్, అన్ని కూడా తెలిసి ఉండాలి ఆయనకి. ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలిసి ఉండాలి. సో మళ్ళీ ఆయనే కాకుండా ఇంకా చాలా మందికి కూడా తెలుస్తుంది. మనకైతే కనుక మన శరీరంలో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియదు. కానీ ఏంటంటే కనుక కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళకి ఏంటంటే కనుక అన్ని చోట్ల ఏం జరుగుతుందో అది తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి. సో కానీ వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడికి తేడా ఏమిటి, ఈ విషయం కూడా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. సో కాబట్టి శ్రద్ధగా వినండి, శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఆల్ కాగ్నిజెంట్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్, మొత్తం ఆయన ఏ విధంగా అన్ని రకాలు కూడా ఆయనకి తెలుసు అనేటువంటి విషయం మనము తెలుసుకోబోతున్నాం మనం. సో చూద్దాం. హరే కృష్ణ. సో ఈరోజు మనము చర్చించుకోబోయేటువంటి శ్లోకం ఏమిటి, మనకి 7వ అధ్యాయము 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. వేదాహం, వేద అంటే కనుక వేదాలు కాదు, వేద అంటే కనుక తెలియటము అన్నమాట ఇక్కడ. సో వేద అంటే కనుక నాకు తెలుసు అని, అహం అంటే కనుక నాకు, వేదాహం. సో నాకు తెలుసు, ఏం తెలుసు, సమతీతాని అంటే కనుక గడిచినది ఏమిటి అంటే భూతకాలంలో ఏమి జరిగింది ఆ విషయము నాకు తెలుసు. తర్వాత ఇంకేం చెప్తున్నారు, వర్తమానాని చార్జున, వర్తమాన కాలంలో ఏమి జరుగుతూ ఉంది అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు, భవిష్యాని చ భూతాని. సో భవిష్యాని, భవిష్యత్తులో ముందు రాబోయేటువంటి విషయము, భూతాని అంటే కనుక జీవులు, ముందు రాబోయేటువంటి విషయం ఏదైతే ఉందో అది కూడా నాకు తెలుసు. మాం తు వేదన కశ్చన, మాం అంటే కనుక నన్ను, తు కానీ, నన్ను కానీ, వేద అంటే కనుక తెలియటం, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మాం తు వేదన కశ్చన, నా గురించి ఎవ్వరూ కూడా
తెలుసుకోలేరు. సో అనువాదం ఒకసారి చూద్దాం. ఓ అర్జున, దేవదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వాటినన్నింటినీ ఎరుగుదును. అలాగనే జీవులందరినీ కూడా నేను ఎరుగుదును. కానీ నన్నెవ్వరు కూడా ఎరుగరు. చూడండి ఎంత బాగా స్వామి ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారో చూడండి. సో భగవద్గీతలో మనకి చాలా కన్సైజ్ గా స్వామి చెప్పారనమాట. సో ఒక్కొక్క శ్లోకానికి కూడా ఎంతో ఎంతో చాలా డీప్ మీనింగ్ ఉంటుందన్నమాట. సో మనకి అర్థం చేసుకోవాలి అంటే కనుక అంత తెలివితేటలు ఉండాలి. ఆ జ్ఞానం అర్థం చేసుకునే శక్తి కూడా స్వామి ఇవ్వాలన్నమాట. సో భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం అంత నిగూఢమైనటువంటిది. అంటే అంత అగాధం అనమాట. అంత జ్ఞానం ఉంటుందన్నమాట. సో ఏదో మనకి తెలుసుకున్నంత వరకు కూడా కొంచెం కొంచెం ఎలా అయితే కనుక చిన్న చిన్న పక్షులు ఉన్నాయనుకోండి, కోడి, నెమలి అవి ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తూ ఉంటాయి, తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి. కోడి ఎంత ఎత్తు ఎగరగలదు, మహా అయితే కనుక ఫస్ట్ ఫ్లోర్ వరకు ఎగరగలదు. నెమలి అయితే కనుక ఎంత వరకు ఎగరగలదు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు ఎగరగలదు. అంతకన్నా ఎక్కువ ఎగరలేదు. ఇంకా మిగతా పక్షులు అనమాట, పిచ్చుకలు, కాకులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఎంత వరకు ఎగరగలుగుతాయి, మహా అయితే కనుక ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ దాకా ఎగరగలుగుతాయి. ఇంకా పావురాలు ఇలాంటివి ఉన్నాయంటే కనుక అవి ఇంకా చాలా ఎత్తుగా ఎగరగలుగుతాయి. ఇంకా బాగా పైకి గద్దలు, రాబందులు అయితే కనుక ఎంత ఎత్తుగా ఎగురుతాయి, 1 కిలోమీటర్ పైన. విమానాలు ఏవైతే ఉన్నాయో, విమానాలు మనకు వెళ్తూ ఉంటాయి కదా, అవి ఎంత ఎత్తు ఎగరగలుగుతాయో అంత ఎత్తుగా అవి ఎగరగలుగుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, విమానాల అద్దాలని కూడా పక్షులు గుద్దుకుని యాక్సిడెంట్లు అవి కూడా అవుతూ ఉంటాయి. సో కొన్ని పక్షులు ఆ లెవెల్‌లో ఎగురుతాయన్నమాట. కానీ శ్రీమద్ భాగవతంలో మనకి ఇంకా చాలా అత్యుత్తమమైనటువంటి పక్షుల గురించి చెప్పడం జరిగిందనమాట. అవి చాలా పెద్ద పక్షులంట అవి. గ్రద్దలు, రాబందుల కన్నా ఇంకా శక్తివంతమైనటువంటివంట. అవి ఎంత ఎత్తు ఎగురుతాయి అనంటే గనక, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి అవెళ్తాయంట. మన వాళ్ళు రాకెట్లు పంపిస్తున్నారు గదా! ఆకాశంలోకి. చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి అక్కడికి, ఇక్కడికని వెళ్తున్నారో లేదో భగవంతుడికి తెలియాలి. అంత ఎత్తుకి ఎగరగలిగేటువంటి పక్షులుంటాయంట. సో, అలాగే భగవద్గీతలో కూడా మనకి అంతటి జ్ఞానం ఉందన్నమాట. సో, కానీ ఏంటంటే గనక ఏ పక్షులు ఎంతెంత స్థాయికైతే ఎగరగలుగుతాయో అంతవరకే మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. అది కూడా స్వామి యొక్క కృప ఉంటేనే మనము తెలుసుకోగలుగుతాం. సో, ఈరోజు శ్లోకంలోకి మనము వచ్చేద్దాం. సో, ఏం చెప్తున్నారు స్వామి? నాకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా నాకు తెలుసు. హ్మ్. కానీ జీవులందరూ కూడా నాకు తెలుసు. కానీ నన్నెవ్వరు కూడా పూర్తిగా తెలుసుకోలేరు అని చెప్పి స్వామి చెప్తున్నారన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకోకుండా మాయావాదులు ఏం చేస్తున్నారు? ఆయనది శరీరము కూడా మాయతో తయారు చేయబడింది. మనలాగే మన శరీరం కూడా మాయతో తయారు చేయబడింది కదా! అలాగే ఆయన శరీరం కూడా మాయతో తయారు చేయబడింది. సో, తేడా ఏముంది? ఏం పెద్ద తేడా ఏం లేదులే అని చెప్పి చెప్తారనమాట. సో, మనకేమైనా గుర్తుంటున్నాయా? కిందకు ముందు జన్మలో మనం ఏం చేశామో అనే విషయం మనకు గుర్తుందా? లేదు. వచ్చే జన్మలో మనము ఎక్కడికి వెళ్తాము అనేటువంటి డెస్టినేషన్ గుర్తుందా? లేదు. హ్మ్. గట్టిగా అడిగితే గనక వారం రోజుల ముందు ఇదే సమయానికి మీరేం చేస్తూ ఉన్నారు అనంటే గనక మనం చెప్పగలమా? చెప్పలేము. ఒక నెల రోజుల ముందు కరెక్ట్‌గా ఇదే సమయానికి మీరు ఆ రోజు మధ్యాహ్నం భోజనంలో మీరు ఏ వంటకం తిన్నారు అనంటే గనక మనం చెప్పగలమా? తెలీదు. మనం చెప్పలేం. ఫ్యూచర్‌లో ఏమైనా చెప్పగలమా పోనీ మనం? ఏమీ తెలీదు. సో, కనీసం మన శరీరంలో ఏం జరుగుతుంది? బ్లడ్ ఎలా పాస్ అవుతుంది? బీపీ ఎక్కువుందా లేదా? బీపీ తక్కువుందా లేదా? నా షుగర్ లెవెల్స్ ఎక్కువున్నాయా లేవా? మనకు తెలుస్తుందా? ఏమి తెలీదు మనకి. అయినా సరే మనం ఏం చేస్తాము? భగవంతుడిని మనతో సమానంగా చేస్తామనమాట. ఇది మాయావాదులు చేసేటువంటి పని. సో, మనకి భూత, భవిష్యత్, వర్తమానాలు ఏవి కూడా కొంచెం కూడా మనకు తెలీదు. జస్ట్ గోస్ ఆన్. సో, చిన్నప్పుడు మనకు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తున్నాయా?
లేవు. 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తున్నాయా? లేవు. ఏవో కొన్ని ఇంపార్టెంట్, ప్రామినెంట్ అయినవి కొన్ని మాత్రమే మనకు గుర్తున్నాయన్నమాట. సో, ఈ లైఫ్‌లో ఉన్న విషయాలే మనకు గుర్తులేవు. ఇంక ముందు లైఫ్‌లివి, తర్వాత వచ్చేటువంటివి మనకేమన్నా గుర్తుంటాయా? గుర్తుండవు మనకి అవన్నీ కూడా. సో, కానీ స్వామి ఏం చెప్తున్నారిక్కడ? గతములో జరిగిన సమస్తము మొత్తం. మనమైతే గనక అక్కడక్కడ కొన్ని కొన్ని గుర్తుంటాయి. 5 సంవత్సరాలప్పుడు ఏం చేశాము? ఒకటో తరగతిలో ఏం చేశాము? ఐదో తరగతిలో ఏం చేశామంటే ఏవో కొన్ని కొన్ని గుర్తుంటాయి. రోజు చేసిన విషయాలేం గుర్తుండవు మనకి. కానీ స్వామి ఏం చెప్తున్నారు? గతములో జరిగిన సమస్తమును, ప్రతీదీ, సమస్తము కూడా ఆయనకి గుర్తుంటుంది. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు? ప్రస్తుతము జరుగుతున్న సర్వము, అంతా ప్రస్తుతం ఏదైతే గనక నడుస్తుంది సర్వము. ఇంకొకటేంటి? మనం ఎక్కడైతే ఉన్నామో ఆ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో అది మాత్రమే మనకు తెలుసు. అది మాత్రమే మనకు తెలుసు. మన పక్క గదిలో ఏం జరుగుతుందో మనకు తెలుసా? మన పక్క ఊర్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? లేకపోతే మన సొంత ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? మన తల్లిదండ్రులు వేరే చోట ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుందా? ఏమీ తెలీదు మనకి. చాలా లిమిటెడ్ మనకు తెలిసేది ఏంటి? చాలా చాలా లిమిటెడ్ మనకు తెలిసేటువంటి విషయాలు గాని, సో, ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్. కానీ ఏం చెప్తున్నారాయన? గతంలో జరిగిన సమస్తము, ప్రస్తుతం జరుగుతున్న సర్వము, అన్ని చోట్ల కూడా జరిగేటువంటి విషయాలు నాకు తెలుసు. అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా ఆయన యొక్క శక్తులుంటాయన్నమాట. సో, ధృతరాష్ట్రుడు యొక్క కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మొత్తం 100 మంది కుమారులు కూడా చనిపోతారు ఆయనకి. చనిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఏం చేస్తాడు? శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకొచ్చి ఏడుస్తాడనమాట. కృష్ణ, తండ్రి మనకంటే గనక కలియుగంలో తండ్రి బతికుండగానే కొడుకు చెడిపోవడం అనేటువంటివి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. కానీ మిగతా యుగాల్లో అది జరగనే జరగదనమాట. ద్వాపరయుగంలో కూడా జరగదది. చాలా రేర్ అన్నమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు వచ్చి అడుగుతాడు, కృష్ణ ఏంటిది ఇలా జరిగింది? నా కంటి ముందే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 100 మంది కుమారులు కూడా నాకు చనిపోయారు. ఏమిటి దీనికి కారణము? అని చెప్పి శ్రీకృష్ణ భగవానుని వచ్చి అడుగుతారనమాట. ఇప్పుడు స్వామి, ధృతరాష్ట్రుడు ఏం చేశాడు 100 జన్మల క్రితము అని చెప్పి వెనక్కి వెళ్లి చూస్తారనమాట. అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ కూడా కర్మ ప్రకారమే జరుగుతూ ఉంటాయి కదా! సో, మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి ప్రతీదీ కూడా మనం ఎప్పుడో ఏదో జన్మలో ఏదో చేసుంటాం మనం. అందుకే మనకి ఇప్పుడది వస్తోందనమాట. స్వామి ధృతరాష్ట్రుడి యొక్క పాస్ట్ లైఫ్ తెలుసు కాబట్టి ఆయన చెప్తారనమాట ధృతరాష్ట్రుడికి. ఏం చెప్తారు? నువ్వు ఒక కొన్ని జన్మల క్రింద ఒక వేటగాడివి నువ్వు. ఒక వేటగాడివి నువ్వు. సో, ఏమైందంటే గనక నువ్వు ఒక పక్షికి గురి పెట్టావు నువ్వు. గురి పెడితే ఏమైపోయింది? ఆ పక్షులు 2 కూడా, మగ పక్షి, ఆడపక్షి 2 కూడా ఏమైపోయినియి? తప్పించేసుకున్నాయి అవి. ఆ 2 కూడా తప్పించుకున్నాయి. కానీ ఏమైంది? నువ్వు చాలా కోపంతోటి ఆ పక్షులు తప్పించుకున్నాయి కదా అని చెప్పేసి అవి గూడు పెట్టుకున్నాయన్నమాట. ఆ గూడు పెట్టుకుంటే గనక ఆ గూడు దగ్గరికి వెళ్ళిపోయావు నువ్వు చెట్టెక్కి. ఆ కోపంతోటి తప్పించుకున్నాయి కదా అని చెప్పి అక్కడ గూడులోను ఒక 100 గుడ్లున్నాయి. ఆ పక్షులు ఏం చేస్తున్నాయి? దూరంగా ఎగిరిపోయినాయి. కానీ ఏంటంటే దూరంగా చెట్లలోంచి అవి చూస్తూ ఉన్నాయన్నమాట ఆ పక్షులు. తప్పించుకున్న పక్షులు. నువ్వేం చేశావు? ఆ పక్షులు దూరం నుంచి చూస్తూ ఉండగానే ఆ 100 గుడ్లు కూడా నువ్వేం చేసావు? పగలగొట్టేసి వాటిల్ని చంపేశావు. ఆ గుడ్లలో ఉన్నటువంటి ఆ పక్షి పిల్లల్ని చంపేశావు. సో, కాబట్టి ఏం జరిగింది? ఆ విధంగా ఆ పక్షి చూస్తుండగానే ఆ పక్షి పిల్లల్ని నువ్వు చంపేశావు కాబట్టి, నువ్వు ఈ జన్మలో నువ్వు బతికుండగానే నీ 100 మంది కుమారులు కూడా చనిపోయేటువంటి ఆ సీన్ చూడాల్సొచ్చింది నువ్వు అని చెప్తారనమాట. సో, అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇంకో ప్రశ్న వేస్తారనమాట. సో, మీరు చెప్పారు కదా! మరి ఇలా జరిగింది కర్మ ప్రకారం అని ఒప్పుకుంటాను. కానీ మరి 100 జన్మల క్రితం నేను ఈ పని చేశాను అని చెప్పారు. 100 జన్మల వరకు నేను ఎందుకు వెయిట్ చేయాల్సొచ్చింది? 100 జన్మలు
నేను ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా? నెక్స్ట్ జన్మలోనే నాకు ఈ కర్మఫలం రావచ్చు కదా అని అడుగుతారనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడికి మళ్ళీ స్వామి చెప్తారనమాట. ఏం చెప్తారు? ఎందుకంటే నీకు 100 కొడుకుల్ని పుట్టేటువంటి సుకృతి, 100 పుత్రులకు జన్మనిచ్చేటువంటి సుకృతి నీకు లేదు. అది తెచ్చుకోవడానికి నీకు 100 జన్మలు పట్టింది. అందుకని 100 కొడుకుల్ని పొందేటువంటి సుకృతి నువ్వు 100 జన్మల తర్వాత తెచ్చుకున్న తర్వాత, ఈ జన్మలో నువ్వు 100 జన్మల క్రితం చేసినటువంటి ఆ పనికి ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి నీకు ఈ విధంగా 100 మంది కుమారులను చనిపోయేలాగా చూడడం అనేటువంటిది జరిగింది అని చెప్పి స్వామి చెప్తారనమాట. ఎవరికి తెలుస్తాయండి ఈ విధంగా? ఎవరు చెప్పగలరు ఈ విధంగా? స్వామి మాత్రమే చెప్పగలరు అన్నమాట. సో ఈ విధంగా ధృతరాష్ట్రుడికి ఇన్సిడెంట్ జరిగింది. ఇదేంటి భూతకాలంలో ఏమేమి జరిగినాయి అని చెప్పి చెప్పుకుంటారు. ఒకసారి ఏం చేస్తారు ద్వారకాలోను, ఆ యొక్క రాజకుమారులు అనమాట, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పిల్లలు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే కనుక వాళ్ళు ఆడుకునేటువంటి బంతి ఒక నుయ్యిలో పడిపోతుంది. పడిపోతే వాళ్ళు అయ్యో పడిపోయిందని చెప్పి చూస్తారనమాట. చూస్తే కనుక ఆ నూతిలో ఒక పెద్ద బల్లి ఉంటుందన్నమాట. అయ్యో పాపం అది అందులో చిక్కుకుపోయిందేమో అని చెప్పి దాన్ని పైకి లాగుదామని చెప్పి చాలా ప్రయత్నిస్తారు. ఎవ్వరు కూడా దాన్ని లాగలేకపోతారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ కృష్ణుడికి చెప్తారనమాట. ఇలాగా మేము నూతిలో చూసాం, ఒక పెద్ద బల్లి ఉంది, బయటికి రాలేకపోతుంది. మేము ఎంత ప్రయత్నించినా సరే అది రావట్లేదు అని చెప్తే గనక వెంటనే శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? చెయ్యి చాచి దాన్ని పట్టుకుని పైకి లాగేస్తారనమాట. వెంటనే ఆ బల్లి ఏమైపోతుంది? ఒక మంచి మహారాజు యొక్క రూపం వస్తుందన్నమాట. నృగ మహారాజు. సో ఆయన ఏం చేశారు? ఇంతకు ముందు ఆయన గొప్ప రాజు అనమాట. ఆయన ఏం చేసేవారు? ఎంతో మంది ఎన్నో 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 వేల 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 కోట్ల ఆవులనంతా కూడా దానం చేశారు ఆయన. ఆ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒకసారి ఆవులను అలా దానం చేస్తూ ఉంటే ఒక ఆవు ఒక అతనికి బ్రాహ్మణుడికి దానం చేసేసారు. చేసేస్తే అది ఏమైపోయింది? అనుకోకుండా ఆ ఆవు వేరే చోట, ఆ బ్రాహ్మణుడికి దానం చేసిన ఆవులన్నీ సెపరేట్ గా ఉండాలి. అదేంటంటే ఆవులు ఒక చోట ఉండవు కదా అవి. సో అవి ఏం చేస్తావి? అలా 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 వచ్చేసి రాజుగారు దానం చేయడం కోసం పెట్టిన ఆవులు కొన్ని ఉన్నాయన్నమాట. అందులో వచ్చి కలిసిపోయింది. ఈయనకి, ఈ రాజుగారికి, నృగమహారాజు అంతకుముందు జన్మలో ఆయనకి తెలియలేదు. ఈ ఆవు వచ్చి దానం చేసిన ఆవు వచ్చి దానం చెయ్యాల్సిన ఆవుల్లో కలిసిపోయిందని చెప్పి తెలియలేదు. తెలియకుండా పాపం ఏం చేశాడు? ఈ ఆవుల్ని మళ్ళీ ఆయన వేరే బ్రాహ్మణుడికి దానం చేసేసాడు. అంతే. మొట్టమొదట దానం చేశారు కదా ఆ బ్రాహ్మణుడు, ఆయన వచ్చి, మహారాజా ఇది నా ఆవు, నాకు దానం చేసేసారు ఆల్రెడీ మీరు. మళ్ళీ మీరు దీన్ని వేరే బ్రాహ్మణుడికి ఇచ్చేసారు. కాబట్టి నా ఆవు నాకు ఇప్పించండి అంటారు. అయ్యయ్యో తప్పు జరిగిపోయింది, అనుకోకుండా అది కలిసిపోయింది. సో కాబట్టి ఆయన కొత్త బ్రాహ్మణుడు ఉన్నారు కదా ఆయనకి, సారీ అండి ఆయనది కలిసిపోయింది, సో నేను మీకు వేరే ఆవుని ఇస్తాను అని చెప్పంటారు. లేదు లేదు లేదు, నాకు ఏ ఆవు అయితే ఇచ్చారో నాకు అదే కావాలి. సో ఆ తర్వాత ఆయన అలాగే హఠంతో కూర్చుంటారు. అప్పుడు మళ్ళీ మొదటి బ్రాహ్మణుడు ఉన్నారు కదా ఆయన అడుగుతారు, మీకు ఒక ఆవుకు బదులు నేను 100 ఆవులు ఇస్తాను, నేను దయచేసి ఈ ఆవు నాకు ఇచ్చేయండి అంటారు అనమాట. సో ఆయన కూడా లేదు లేదు, నాకు ఆ ఆవే కావాలి, నాకు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, లేకపోతే నేను వదిలేసి దానం తీసుకోను అని చెప్పి వెళ్ళి ఆయనకి చాలా కోపం వస్తుంది. ఆ మొదటి బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ రెండో బ్రాహ్మణుడు ఉంటారు కదా, ఆయన కూడా నాకు వేరే వాళ్ళకి దానం చేసిన ఆవు నాకు ఇస్తారా, ఆయన చేత నేను మాటలు పడాల్సి వచ్చిందని చెప్పి ఆయన కూడా దానం తీసుకోకుండా వెళ్ళి. సో ఈ రెండు ఇన్సిడెంట్స్ జరిగిన మూలంగా ఏమవుతుంది? ఆయన మరుసటి జన్మలో ఆయన ఏమవుతారు? ఒక బల్లి కింద ఆయన ఆ యొక్క నూతిలో పుట్టడం జరుగుతుంది అనమాట. అది శ్రీకృష్ణ భగవానుడు ఆయన టచ్ చేస్తారు కదా, అప్పుడు ఆయనకి శాప ముక్తి కలుగుతుంది అనమాట. సో ఎవరికి తెలుసు? ఆ బల్లి, నేను వెళ్ళి మామూలు ఇన్సిడెంట్ అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి పర్సనల్ గా దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు, పట్టుకోరండి. ఓకే ఈ చిన్న ఇన్సిడెంట్ కదా అని వదిలేయచ్చు. కానీ ఆయన ఎందుకు వెళ్ళి పట్టుకున్నారు? ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ జన్మలో ఉన్నది ఎవరు? నృగ మహారాజు, ఇంతకుముందు గొప్ప దానం చేసిన వ్యక్తి, మహాపుణ్యాత్ముడు, ఆయన తెలుసు కాబట్టి వెంటనే స్వామి వెళ్ళి ఆ యొక్క బల్లిని పట్టుకుని ఆయనకి శాప విమోచనం కలిగించారు. ఆయనకి తెలుసు కాబట్టి, భూతకాలం ఆయనకి తెలుసు కాబట్టి, ఇక్కడ చెప్తున్నారు కదా మనకి, అంతకు ముందు జన్మలో జరిగినటువంటివన్నీ కూడా నాకు తెలుసు, ప్రతి జీవుల గురించి కూడా నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఆయనకి తెలుసు కాబట్టి వచ్చి అలా పట్టుకుని ఆ యొక్క మహారాజుకి ఆయన శాప విమోచనం కలిగించారు.
మనకు భగవద్గీతలోనే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ వస్తుంది. అర్జునుడు 4వ అధ్యాయంలోను చెప్తారు స్వామి, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఏం చెప్పారు మొత్తం? ఈ యొక్క గురు శిష్య పరంపరలో మొత్తం రాజర్షులందరూ కూడా యొక్క భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఉమ్. సో వివస్వానుడికి మొట్టమొదట సూర్య భగవానుడికి నేనే చెప్పాను. సూర్యుడి దగ్గర నుంచి ఆయన యొక్క కుమారుడైనటువంటి మనువు దగ్గర నుంచి ఇక్ష్వాకు ద్వారా అందరికీ కూడా వచ్చింది. అంటే కనుక అర్జునుడు అడుగుతారు, కృష్ణ నేను ఎలాగ అర్థం చేసుకోవాలి? జన్మత అనుకుంటే కనుక మీరు నాతో పాటు పుట్టారు, నాతో సమవయస్కులు మీరు. కానీ మీరు సూర్య భగవానుడికి భగవద్గీత జ్ఞానం ఇచ్చారంటే కనుక నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి అడుగుతారు. అప్పుడు స్వామి ఏమంటారు, అర్జున ఇంతకు ముందు నువ్వు నేను కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాము, కానీ అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి, కానీ నీకు గుర్తులేవు అని చెప్పి స్వామి చెప్తారు. అంటే ఏమిటి? స్వామికి అంతకుముందు ఎన్నో జన్మల క్రితం చేసినటువంటి విషయం కూడా ఆయనకు గుర్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ రిపీట్ చేసి ఎవరికి చెప్పారు? అర్జునుడికి చెప్పడం జరిగిందన్నమాట. సో ఇంకా ఏంటంటే కనుక స్వామే కాదు, ఆయన యొక్క భక్తులకి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఆయనకి తెలియడం అంటే కనుక ఓకే, ఆయన యొక్క భక్తులకి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు మనకి? భారత మహారాజ్. ఎప్పుడైతే కనుక ఆయన రెండవ జన్మ లేడి జన్మ తీసుకున్నారో ఆయన గుర్తుంటుంది, ఇంతకు ముందు జన్మలో నేను గొప్ప మహారాజుని, ఋషభదేవుని యొక్క కుమారుని, నేను భరతుణ్ణి, మొత్తం భరతవర్షాన్ని అంతా కూడా నేను పాలించాను, అన్ని కూడా వదిలిపెట్టేశాను నేను. కానీ ఆ జింక పిల్ల మోహంతో దాని గురించి ఆలోచిస్తూ నేను చనిపోయాను కాబట్టి నాకు మళ్ళీ ఈ జింక జన్మ అనేటువంటిది వచ్చిందని చెప్పి వెంటనే ఆయన ఏం చేస్తారు? పుట్టిన వెంటనే తల్లిని వదిలిపెట్టేస్తారు. తల్లి ఎక్కడో ఉంటుంది, తల్లి ఉంటుంది కదా, జింక జన్మలో తల్లి ఉంటుంది ఆయనకి. ఆయన వెంటనే ఆ తల్లిని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తారు. దూరంగా వచ్చేసి ఇంతకు ముందు ఆశ్రమం ఏదైతే ఉందో అదే ఆశ్రమానికి వచ్చి అక్కడ ఋషులు మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటే ఉంటారు ఆయన. వాళ్ళు భగవంతుడి గురించి చర్చించుకుంటే అవన్నీ కూడా వింటూ ఉంటారు. లోపలే భగవంతుడి గురించి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఏదో అక్కడక్కడ దొరికినటువంటి ఏవో చిన్న చిన్న ఎండుగడ్డి ఏది పడితే అది దొరికితే అది ఏదో తినేసి నీళ్లు తాగేసి అలాగే ఉండి మొత్తం పూర్తి ధ్యానం అంతా కూడా భగవంతుడి మీద ఉంచుకుంటారు. ఆ తర్వాత జన్మలో మళ్ళీ అలాగే ఉండి మళ్ళీ ఆ జింక జన్మాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఏమవుతారు ఆయన? ఒక మంచి బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో పుడతారు ఆయన. శుచీనాం శ్రీమతాం గేహే. బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు కూడా మళ్ళీ ఆయనకి 2 జన్మలు గుర్తుంటాయి. 2 జన్మల విషయాలు. 2 జన్మల విషయాలు ఆయనకు గుర్తుంటాయి. అదే విధంగా ఆయన ఇంకా లోపలే భక్తి చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఎందుకు నాకు ఇంత టైం పట్టింది ఇక్కడ? మొదటి జన్మలోనే వెళ్ళిపోవాల్సింది, నేను భావాస్థాయికి వెళ్ళిపోయాను. కానీ ఆ జింక వ్యామోహం మూలంగా నేను మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి, ఆ జింక ద్వారా మళ్ళీ అక్కడ ఉండకుండా నాకు ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను పెర్ఫెక్షన్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ అన్నింటికి కూడా దూరంగా ఉండి లోపలే ఆయన చాలా భక్తి స్థాయిని ఆయన పెంచుకుంటూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే గనక ఆయన్ని ఇన్సల్ట్ చేస్తారో రావగుణ మహారాజు అప్పుడు చెప్తారు ఆయనకి, నువ్వేదో రాజు అని చెప్పేసి అందరి మీద అజమాయిషీ చేయాలని చెప్పి చూస్తున్నావు. ఇప్పుడు నేను నీకంటే కూడా గొప్ప రాజుని. నువ్వేంటి ఒక సౌర్యరాకి మాత్రమే రాజువి, నేను నీకంటే కూడా గొప్ప రాజుని. భరతవర్షాన్ని మొత్తాన్ని పరిపాలించాను. కానీ ఏంటి? జింక శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఈ జన్మలో మళ్ళీ నేను బ్రాహ్మణ శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారు. సో స్వామి యొక్క దయ ఎలా తెలిసింది? భరత మహారాజుకి ఎలా గుర్తుంది? మనకి నిన్న చేసిన విషయాలే గుర్తుండట్లేదు అంటే కనుక మనకి స్వామి చెప్పారు భగవద్గీతలోనే 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. నేను అందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉన్నాను. నా దగ్గర నుంచి ఏమొస్తుంది? మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. అపోహనం అంటే కనుక మరుపు, స్మృతి అంటే కనుక జ్ఞాపక శక్తి. జీవులందరూ కూడా నా వల్లే మర్చిపోతున్నారు,
సో ఏం చెప్తున్నారు స్వామి? మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. జ్ఞానం కావాలన్నా నా దగ్గర నుంచే, మర్చిపోవాలన్నా కూడా నా దగ్గర నుంచే, జ్ఞాపక శక్తి ఉండాలన్నా సరే నా దగ్గర నుంచే వస్తుంది అన్నారు. ఆయన ఏమనుకున్నారు? భరత మహారాజుకి కావాలని చెప్పి ఆయన జ్ఞాపక శక్తి ఇచ్చారు కాబట్టి ఆ 2 జన్మల ముందు ఉన్నటువంటి విషయం ఆయనకి తెలుసు. ఇంకెవరికి తెలుసు జన్మల గురించి, ఇంతకు ముందు జన్మల గురించి ఆయన ఇచ్చినటువంటి జ్ఞాపక శక్తి వల్ల? అంటే కనుక మనం చూస్తాం, నారద బాయ్, నారదముని అన్నమాట. ఆయన వ్యాస మహర్షికి చెప్తారు. ఏం చెప్తారు ఆయన? ఇంతకు ముందు జన్మలో ఏ విధంగా నేను భక్తి వేదాంతుల యొక్క సేవలో ఉండి వాళ్ళ యొక్క ఉచ్చిష్టం తీసుకోవడం మూలంగా నా యొక్క భక్తి చాలా గణనీయంగా పెరిగిపోయింది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు చెప్తూ నారదముని, నా ముందు జన్మలో ఏమిటి, నేను ఒక దాసి యొక్క కుమారుణ్ణి అని చెప్పి చెప్తారు. నారదమునికి కూడా గుర్తుంది, నేను ఇంతకు ముందు జన్మలో దాసి కుమారుణ్ణి అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ తర్వాత స్కందాల్లో కూడా మళ్ళీ వస్తుంది. అదే కాకుండా ఆ దాసి కుమారుడు అవ్వడానికి ముందు కూడా నారదముని ఏంటంటే కనుక ఒక దేవత అన్నమాట. ఆయన దేవతల్లో ఉంటూ ఒకసారి ఏమవుతుందంటే కనుక దేవతలు ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, రిలీజియస్ ఫంక్షన్. అక్కడ ఆయన ఏం చేస్తూ ఉంటారు, మిగతా దేవతా స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఆయన భగవంతుడి యొక్క నామజపం చేయకుండా చాలా అమారస్ పాస్ టైమ్స్, రసపూర్ణమైనటువంటి ఆ యొక్క పాటలన్నీ కూడా పాడుతూ ఉంటే దేవతలకు కోపం వచ్చి వాళ్ళు శపిస్తారనమాట, నువ్వు దాసి కుమారుడు అయి పుట్టు అని చెప్పేసి. అందుకని ఆయన మరుసటి జన్మలో ఆయన దాసీపుత్రుడి కింద పుడతారండి. సో నారదమునికి గుర్తుంది, ఇంతకు ముందు జన్మలో నేను దాసి కుమారుడి కింద ఉన్నాను, అంతకు ముందు జన్మలో నేను దేవత కింద ఉన్నాను. నారదమునే కాదు, ఆయన యొక్క కృప వలన కూడా వేరే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ జ్ఞాపక శక్తి వస్తుంది. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు యొక్క కుమారుడు చనిపోతారు, చిత్రకేతు మహారాజు అదేవిధంగా ఆయన యొక్క భార్యలు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు నారదముని వచ్చి వాళ్ళకి ఆ శాంతపరచడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ వాళ్ళు ఎంత చెప్పినా వింటలేదని చెప్పి ఏం చేస్తారు, ఆ చనిపోయినటువంటి వ్యక్తిని ఆయన మళ్ళీ ప్రాణం వచ్చేలా చేస్తారు. ఆత్మను మళ్ళీ ఆ యొక్క అందులోకి శరీరంలోకి తీసుకొస్తారు. వెంటనే ఆ శరీరం మాట్లాడుతుంది అనమాట. సో చూడు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఈ విధంగా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టి, నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడు అంటారు నారదుని. అప్పుడు ఆ బాలుడు అప్పుడు చెప్తారనమాట, ఎవరు తల్లిదండ్రులు నాకు, ఏ జన్మలో తల్లిదండ్రులు నాకు, ఈ శరీరంలో వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అవ్వచ్చు, నేను ఎన్నో శరీరాల్లో ఎన్నో తల్లిదండ్రులను అందరినీ కూడా చూశాను, నేను రకరకాల జీవుల శరీరాల్లో ఉన్నాను నేను. సో ఏ తల్లిదండ్రుల గురించి చెప్పమంటారు అని చెప్పేసి ఆ బాలుడు ఏం చేస్తాడు, వెంటనే అలా చెప్పేసి మళ్ళీ ఆయన చనిపోతాడు, వెళ్ళిపోతాడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి. అంటే నారదముని యొక్క కృప వలన ఆయనకి తెలియటమే కాకుండా ఆయన యొక్క కృప ఉంటే ఏమిది, వేరే జీవుడికి కూడా ఆయన అంతకుముందు శరీరాల్లో యొక్క జ్ఞాపక శక్తి అనేది ఉంది, అది కూడా గుర్తొచ్చేలాగా ఆయన చేయగలిగారు నారదముని. సో శ్రీకృష్ణ భగవానుడే కాదు, ఆయన యొక్క భక్తులకి కూడా ఇవన్నీ కూడా గుర్తుంటాయి. సో చివరిలో మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ లిమిటేషన్స్ ఏమిటి అని చెప్పి చెప్పుకుందాం మనం. సో ఇలాగా తెలుసు అన్నమాట. ఇంకా ఇంకేం తెలుసు అంటే కనుక ఆయనకి ప్రజెంట్ గురించి వచ్చేద్దాం మనం. ప్రెసెంట్ లో ఏమవుతుంది, ఆయనకి ఏం చెప్తున్నారు, నాకు వర్తమానం అంతా కూడా తెలుసు అని చెప్పి చెప్పారు. ఇంకొక వృత్తాంతం ఏమొస్తుంది అంటే కనుక కృష్ణ లీలలో వస్తుంది అనమాట. మొత్తం శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలన్నీ కూడా పూర్తిగా రసపూర్ణాలు అనమాట. మొత్తం కంప్లీట్ గా ఆయన మేనిఫెస్ట్ చేశారనమాట. ఆయన యొక్క లీలలన్నీ కూడా శ్రీకృష్ణ అవతారం. ఎప్పుడైతే కనుక శమంతకమణిని ధరించి ప్రసేనుడు ఆ అడవికి వెళ్ళినప్పుడు ఆ సింహము ఏం చేస్తుంది, ఆ యొక్క శమంతకమణిని దొంగిలిస్తూ ఉంటుంది. అదేదో ఆ సింహం పట్టుకున్నది మాంసఖండం అనుకుని బాగుందని చెప్పి ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే జాంబవంతుడు చూస్తాడు. చూసి ఆ సింహాన్ని సంహరించి ఏం చేస్తాడు, ఆ సింహం యొక్క నోట్లో ఉన్నటువంటి శమంతకమణిని తీసుకొచ్చి తన యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇచ్చి ఆయన ఆడుకోవడానికి ఇస్తారు. ఆవిడ ఏం చేస్తుంది, దాన్ని అక్కడ పెట్టుకుని తనతో పాటు ఆడుకుంటూ ఉంటుంది శమంతకమణితో పాటు. ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి మీద నింద లేవదీస్తాడనమాట సత్రాజిత్తు. ఈ విధంగా నింద లేవతీసినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు బలరాముడు చెప్తారు, లేదు కృష్ణ ఏదో ఒకటి చెయ్యి నువ్వు అంటే కనుక వెంటనే శ్రీకృష్ణ భగవానుడు అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అని చెప్పేసి మొత్తం వెళ్ళు ఆయుధాలు అన్ని కూడా ధరించి రథం మీద ప్రసేనుడు ఎటేపు వెళ్ళాడు ఆయన యొక్క అడుగు జాడలు చూసుకుంటూ వెళ్తారనమాట.
అలా వెళ్తూ వెళ్తూ ఉంటే కనుక ప్రసేనుడిని చంపినటువంటి సింహం దొరుకుతుంది. మళ్ళీ ఆ సింహం దగ్గర నుంచి జాంబవంతుడు తీసుకున్నాడు కదా, మళ్ళీ ఆ జాంబవంతుడి యొక్క గుహ వరకు వెళ్తుంది అనమాట. ఆ కాలి ముద్రలు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ట్రేస్ చేసుకుంటూ స్వామి వెళ్తారు. ఆ గుహలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తారనమాట, జాంబవతి దేవి ఆడుకుంటూ ఉంటుంది ఆ సమంతక మణితోటి. దాన్ని తీసుకోబోతూ ఉంటే కనుక వెంటనే జాంబవంతుడు అక్కడికి వస్తారు. వచ్చి ఎవరు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి ఏం చేస్తారు, జాంబవంతుడు యుద్ధం చేస్తారనమాట. వాళ్ళిద్దరి మధ్య చాలా రోజుల పాటు యుద్ధం జరుగుతుందన్నమాట. యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు జాంబవంతుడికి, ఇదేంటి నేను ఇన్ని రోజులు యుద్ధం చేస్తున్నాను, ఇంత శక్తివంతుణ్ణి, నాతో పాటు ఎవరు కూడా ఇంత యుద్ధం చేయలేరు, ఎవరైన ఎవరి వ్యక్తి, నాతో ఎవరు యుద్ధం చేయగలరు అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు స్వామి ఆయనకి ఆ జ్ఞాపక శక్తి ఇప్పిస్తారనమాట. నేనే రాముణ్ణి, ఇప్పుడు నేను యొక్క కృష్ణ కింద వచ్చాను అని చెప్పి జ్ఞాపక శక్తి ఇస్తారనమాట. సో యాక్చువల్‌గా యుద్ధం జరిగేటప్పుడు, యుద్ధం జరగడానికి ముందు కూడా ఏం చేస్తాడు జాంబవంతుడు, కొంచెం స్వామిని దూషిస్తారనమాట. కానీ ఏంటంటే స్వామి వాటిలన్నిటిని కూడా పట్టించుకోరనమాట. ఎందుకు పట్టించుకోరు? ఇంతకు ముందు ఆయన రామావతారంలో ఎంతో ఎంతో సేవ చేశాడాయన జాంబవంతుడు. ఆ రావణాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు శక్తికి వంచన లేకుండా ఆయన యుద్ధం చేసి ఎంతో సేవ చేశారనమాట. ఆ యొక్క విషయాన్ని స్వామి ఏం చేశారు, గుర్తుపెట్టుకున్నారు. ఆయనకి అదంతా గుర్తుంది. జాంబవంతుడికి గుర్తులేదు. ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఈయనే రాములు వారు ఇప్పుడు కృష్ణుడి కింద వచ్చారని చెప్పి ఆయన గుర్తుపట్టలేకపోయారు. కానీ స్వామికి మాత్రం గుర్తుంది, ఈయన జాంబవంతుడు ఇంతకు ముందు జన్మలో నాకు ఎంతో ఎంతో సేవ చేశాడు అని చెప్పేసి. అందుకనే స్వామి అంతలాగా దూషించినా సరే ఆయన ఏమీ అనరంట జాంబవంతుడిని. ఏమీ అనరంట. అలా అనకపోవడమే కాకుండా తర్వాత జాంబవంతుడికి అర్థమైన తర్వాత, ఈయనే రాములు వారని అర్థం చేసిన తర్వాత ఏం చేసుకుంటారాయన, ఆ యొక్క జాంబవతిని కూడా వివాహం చేసుకుంటారాయన. వివాహం చేసుకొని మామగారి పొజిషన్ ఇస్తారాయనకి. సో స్వామికి భూతకాలం ఎలా గుర్తుంటుంది, అంతవరకు గుర్తుంటుంది ఆయనకి. మనకెంత, ఏమి గుర్తుండదు. అంతేకాకుండా స్వామి మళ్ళీ బృందావనంలో ఆ యొక్క బాల్యలీల చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారు స్వామి, ఆ యొక్క వెన్న తీసి మొత్తం అక్కడ ఉన్నటువంటి కోతులకి అందరికీ కూడా పెడుతూ ఉంటారు ఆయన. ఎందుకు పెడుతూ ఉంటారు అని అంటే గనక ఆచార్యులు మనకు చెప్తారనమాట. ఆ కోతులన్నీ కూడాను అంతకు ముందు రామావతారంలో ఆయనకి ఎంతో సేవ చేసినాయి అన్నమాట యుద్ధం జరుగుతున్నప్పుడు. అందుకని స్వామి వాటికి ప్రతిఫలంగా అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు, వాటికి వెన్న పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన తినిపిస్తూ ఉంటారు ఆ కోతులకి. స్వామి యొక్క ఇంతకు ముందు గురించి తెలిసినటువంటి విషయాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇంకా మరి ప్రెజెంట్, నాకు ప్రెజెంట్ గురించి కూడా తెలుసు అని చెప్పి చెప్తున్నారాయన. ప్రెజెంట్ ఎలా తెలుసు ఆయనకి? మనకేమైనా ఉన్నాయా? ప్రూఫ్ ఉందా మనకి? అనంటే గనక వాటికి కూడా చాలా ప్రూఫ్ ఉంది. ఎందుకంటే గనక ప్రెజెంట్‌లోనే ఆయన జాంబవంతుడు ఉన్నాడు అని చెప్పి ప్రెజెంట్‌లో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏం చేశారు, ఆ యొక్క సమంతకమణిని తీసుకున్నారు. ఆయన దగ్గర నుంచి తీసుకొని దాంతో పాటు జాంబవతి దేవిని కూడా భార్య కింద ఆయన స్వీకరించడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకేం జరిగింది? మనకి అక్రూర పాస్‌టైమ్ వస్తుంది మనకి. అక్రూరుడు ఏం చేస్తారో ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఇన్సిడెంట్స్ తోటి ఆ సమంతకమణిని తీసుకొని వెళ్లి కాశీ వెళ్ళిపోతారాయన. వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తూ ఉంటారు, సమంతకమణి ఏం చేస్తుంది, రోజుకి 100 బారువుల బంగారాన్ని ఇస్తుందన్నమాట. అంత బంగారం ఏం చేసుకుంటాడు ఆయన, కాశీలో ఉండి అక్కడ గొప్ప దానాలు, యజ్ఞాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సమంతకమణితో పాటు తీసుకొని వెళ్ళిపోతారు సత్యరాజిత్ చనిపోయిన తర్వాత. సో అప్పుడు స్వామికి తెలుస్తుంది ఇలాగ ఏం చేసి అక్కడ ఇలాగా అక్రూరుడు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. సో అయినా సరే స్వామి అక్రూరుడి మీద ఏం కోపం తెచ్చుకోరంట. ఎందుకంట, ఆయన ఎంతో సేవ చేశారనమాట అక్రూరుడు. బృందావనం నుంచి తీసుకుని రావడము, హ్మ్. అదే విధంగా అంతకుముందు వసుదేవ, దేవకిని రక్షించడము. సో వాళ్ళకి సహాయం చేయడము. తర్వాత కూడా చాలా యుద్ధాల్లో ద్వారకాలో కూడా ఆయన ఎన్నో సేవలు చేయడం మూలంగా స్వామి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అక్రూరుడు ఆ విధంగా చేసినా సరే పెద్దగా ఏం పట్టించుకోరంట ఆయన. మిగతా వాళ్ళందరూ అనుకుంటారు అక్రూరుడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నారని. కానీ స్వామి మాత్రం ఆయన అంతకుముందు చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఏమీ అనరంట ఎక్కువ. ఏమనరంట. ఎక్కువేంటి అసలేమనరంట. సో అది ప్రెజెంట్ అన్నమాట. ఇంకేముంటుంది మనకి, చాలా ఫేమస్ పాస్ట్ టైమ్ ఒకటుంటుంది. భీష్ముడు. ఏం చేస్తాడాయన,
ఒకరోజు యుద్ధం జరుగుతూ ఉంటుంది. భీష్ముడు ఇంకా ఆయన చనిపోలేదని. చనిపోవడం అంటే కనుక ఆయన ఇంకా డిఫీట్ చేయబడలేదన్నమాట. అప్పుడు ఒకసారి ఏం చేస్తాడు, దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాతగారు మీరు కావాలని చెప్పేసే మీరు సరిగ్గా యుద్ధం చేయట్లేదు. మీ కెపాసిటీ ఎంత ఉందో దాన్ని మీరు సరిగ్గా వాడట్లేదు. కావాలని మీరు ఏం చేస్తున్నారు, అర్జునుడు యొక్క ధర్మరాజు వీళ్ళతోటి యుద్ధం చేయకుండా వాళ్ళని బంధించకుండా మీరు ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు చిన్న చిన్న యోధులందరూ ఉంటారు కదా సైన్యము, వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా చంపేసి టైం పాస్ చేస్తున్నారు మీరు. యుద్ధం ముందుకి వెళ్ళట్లేదు, మేము గెలవట్లేదు, వాళ్ళు ఓడిపోవట్లేదు, ఏది జరగట్లేదు. మేము గెలవట్లేదు, వాళ్ళు గెలవట్లేదు. సో మీరు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు తాతగారు, అది లేదు సరిలేదు ఇది అని చెప్పేసి బాగా భీష్ముడిని ఏం చేస్తారు, దుర్యోధనుడు డిప్లొమాటిక్ గా ఎక్సైట్ చేసేస్తారు అనమాట, బాగా కార్నర్ చేసేస్తారు. అప్పుడు భీష్ముడు ఏం చేస్తారు, లేదు లేదు, రేపటి యుద్ధంలో నేను మొత్తం 5 పాండవుల్ని కూడా, పంచ పాండవుల్ని కూడా ఈ 5 బాణాలతోటి నేను వాళ్ళని సంహరిస్తాను అని చెప్పేసి, ఇది నా భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పి చెప్తారు అనమాట. ఇంకా దుర్యోధనుడు చాలా ఆనందపడిపోతారు, అయిపోయింది రేపటితోటి ఇంకా ఆ పాండవుల పని అయిపోయింది. ఎందుకంటే భీష్మ ఇస్ వెరీ పవర్ఫుల్ అనమాట. ఆయన ఎవ్వరు కూడా ఆయన ముందు నిలబడలేరు అనమాట. ఈవెన్ అర్జునుడు కూడా నిలబడలేడు ఆయన ముందు, అంత శక్తివంతుడు అనమాట ఆ సమయంలోనే. ఇంకా అయిపోయింది అర్జునుడి పని, ఎందుకంటే భీష్ముడి యొక్క శక్తి ఆయనకు తెలుసు, ఎవరికి, దుర్యోధనుడికి తెలుసు. అయిపోయింది వీళ్ళ పని అని అనుకుంటారు. అనుకుని కానీ మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది అనమాట, పిచ్చి ఆలోచన. ఏం చెప్తారు, తాతగారు మీరు ఏం చేస్తారంటే కనుక మళ్ళీ ఈ విషయాన్ని మీరు మర్చిపోతారేమో, ఈ 5 బాణాలు నాకు ఇచ్చేయండి, నా దగ్గర పెడతాను, రేపు పొద్దున యుద్ధానికి వెళ్లే ముందు మీకు ఇస్తాను, ఇచ్చి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, అప్పుడు మీరు వాళ్ళని చంపిదిగానే అంటారు. తీసుకుంటే తీసుకో అని చెప్పేసి ఏం చేస్తారు, భీష్ముడు 5 బాణాలు దుర్యోధనుడికి ఇచ్చేస్తారు. ఈ విషయం ఎందుకంటే కనుక ఆల్ కాగ్నిజెంట్ శ్రీకృష్ణ భగవానుడికి వెంటనే తెలిసిపోతుంది. చెప్పుకున్నాం కదా మనకి, మనం ఉన్న ప్రదేశంలోనే కాదు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా అంతా ఆయనకి తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అర్జున ఏం చేస్తుంటారు ఆ సమయంలో, హ్యాపీగా పడుకుంటూ ఉంటారు. అర్జున అర్జున లెగి 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 అంటారు. సో ఏమైంది శ్రీకృష్ణ, ఏమైంది ఇంత అర్ధరాత్రి ఎందుకు నిద్ర లేపుతున్నారు అంటే, నీకు తెలుసా ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది, సో ఇలాగా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది తెలుసా నీకంటే, అవన్నీ కూడా మీరు చూసుకోండి, నాకెందుకు, నా పని ఏంటి, మీరు చెప్పారు నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సో యుద్ధం చేయమన్నారు, నా కెపాసిటీ ప్రకారం నేను యుద్ధం చేస్తున్నాను, మిగతావన్నీ ఎలా అరేంజ్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన, నాకేమీ తెలియదు అవన్నీ అని చెప్పండి. లేదు 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 లేగు, చాలా సీరియస్ మ్యాటర్ ఇది అని చెప్పి ఆయన లేపి కూర్చోబెట్టి, ఇలాగా భీష్ముడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాడు, 5 బాణాలన్నీ కూడా తీసేసుకున్నాడు, అవన్నీ కూడా దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి అంటారు. అవునా కృష్ణ, మరి ఏం చేయాలి ఇప్పుడు అని అంటారు అనమాట. అప్పుడు నువ్వు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి 5 బాణాలు కూడా తీసుకుని రావాలి అని చెప్పి. అయ్యో దుర్యోధనుడు ఎందుకు ఇస్తాడు ఆ బాణాలు, మమ్మల్ని చంపాలని ఉద్దేశించిన బాణాలు 5 బాణాలు ఎందుకు ఇస్తాడు ఆయన అని చెప్పానంటే కనుక, లేదు లేదు, నువ్వు ఇంతకు ముందు గంధర్వులతో యుద్ధం జరిగినప్పుడు ఏం చేశావు, నువ్వు దుర్యోధనుడిని నువ్వు రక్షించావు, రక్షించినప్పుడు దుర్యోధనుడు నీకు ఏం కావాలో కోరుకో నేను ఇస్తాను అని చెప్పి చెప్పాడు. అప్పుడు నువ్వేమన్నా, నువ్వు ఇచ్చేదేంటి, నాకేం అవసరం లేదు, ఎప్పుడైనా అడుగుతానులే అని చెప్పేసి నువ్వు వచ్చేసావు. కాబట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడు దుర్యోధనుడిని, నాకు వరం కావాలి అని చెప్పి, వరం ఇస్తానని చెప్పి నువ్వు అప్పుడు చెప్పావు కదా, ఆ వరం కావాలి అని చెప్పి ఇప్పుడు వెళ్ళి దుర్యోధనుడి దగ్గర నుంచి 5 బాణాలు తీసుకుని వచ్చేసాయి అని చెప్పి చెప్తాను. ఈ విషయం ఏంటి, అర్జునుడి లైఫ్ టైంలోనే జరిగింది. అర్జునుడికి గుర్తులేదు, కానీ స్వామికి గుర్తుంది, వర్తమానం గుర్తుండి ఏం చేస్తారు, వెంటనే చెప్తారు ఎవరికి, అర్జునుడికి వెళ్ళి తీసుకున్నామంటే, అర్జునుడు ఏం చేస్తారు, దుర్యోధన దగ్గరికి వెళ్ళి ఆ వరాన్ని గుర్తు చేసి 5 బాణాలు కూడా తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా భీష్ముడు రేపు పొద్దున్న వచ్చి అడుగుతాడు, బాణాలు ఏవంటే కనుక లేవు తాతగారు అంటాడు, అయిపోయింది ఆ ఇన్సిడెంట్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే కనుక, ఆయనకి ఇంతకు ముందు ఏం జరిగింది అని చెప్పి మనం మర్చిపోతాము, ఆయనకి అన్ని గుర్తుంటాయి. ప్రజెంట్ లో కూడా ఏం జరుగుతుంది అనేటువంటి విషయము అన్ని కూడా ఆయనకి గుర్తుంటాయి. ఇంకొక ఇన్సిడెంట్స్ మళ్ళీ కృష్ణ అవతారంలోనే వస్తుంది. దుర్యోధనుడు ఏం చేస్తారు, మళ్ళీ పాండవులందరూ కూడా వనవాసంలో ఉన్నప్పుడు కావాలని చెప్పేసి దురాసుముని వస్తారు. వచ్చిన తర్వాత ఆయనకి బాగా మంచి ఆతిథ్యాలు ఇస్తారనమాట. దురాసుముని చాలా హ్యాపీ అయిపోతారు. సో ఏం కావాలి నీకు అని అడుగుతారు. సో ఏమి వద్దండి నాకు అన్ని ఉన్నాయి సంపదలు, సో ఆ మీద దయ ఉంచి నాకేమన్నా ఇవ్వాలి అని అనుకుంటే కనుక, మా అన్నగారు ఆయన ధర్మరాజు ఫలానా అడవుల్లో అక్కడ ఉన్నారు, ఆయన వనవాసం చేస్తూ ఉన్నారు, సో ఎలా అయితే కనుక నా ఆతిథ్యం స్వీకరించారో ఆయన దగ్గరికి కూడా వెళ్ళి
మీరు ఆతిథ్యం స్వీకరించాల్సింది. అది కూడా మీరు ఏం చేయాలి, మధ్యాహ్నం మీరు 2 గంటలకి ఏదో ఒక సమయం చెప్తారు. ఆ సమయానికే మీరు వెళ్ళాలి. సో, ఈ నా ప్రార్థనని మన్నించండి అని చెప్పేసి ఆయన వేడుకుంటారు. దుర్వాసుడు అదే ఉంది అంతే కదా! ఆతిథ్యం తీసుకోవడం అంతే కదా! ఓకే నేను వెళ్తానులే అని చెప్పేసి చెప్పేస్తారన్నమాట. సో, ఏమవుతుందంటే కనుక పాండవుల దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంటుందన్నమాట. సో, సూర్యుడి దగ్గర నుంచి వచ్చిందన్నమాట. ఆ అక్షయ పాత్రలోంచి ఎంత కావాలంటే కనుక అంత ఆహార పదార్థాలు ఎంతమందికి కావాలంటే గనక అంతమందికొస్తాయి. అంతమందికొస్తాయన్నమాట ఆహార పదార్థాలన్నీ కూడా. కానీ ఏమవుతుందంటే అది ఎంతవరకు ఇస్తుందంటే గనక మొత్తం అందరూ తిన్న తర్వాత ద్రౌపది కూడా తినేసేంత వరకు మాత్రమే అది ఆహార పదార్థాలను ఇస్తుంది. ఆ తర్వాత ఇంకివ్వదు ఆహార పదార్థాన్ని. ఆ రోజు క్లోజింగ్. ఆ విషయం ఎవరికి తెలుసు? దుర్యోధనుడికి తెలుసు. కాబట్టి ద్రౌపది ఏ సమయంలో ఆహారం తీసుకుంటుందో తెలుసు కాబట్టి, ఆ సమయం తర్వాత ఇంకా మార్జిన్ తీసుకొని అక్కడికి వెళ్ళండి ఆ సమయంలో అని చెప్పి చెప్తారు. కావాలని. ఎందుకంటే కనుక దురాసుమని అక్కడికి వెళ్తారు. వాళ్ళకి ఆహారాలు అవన్నీ కూడా ఇవ్వలేకపోతారు. ఇవ్వలేకపోతే కనుక దురాసుమని వాళ్ళని శపిస్తారు. ఆ శాపం వాళ్ళకి కలగాలి అని చెప్పేసన్నమాట. ఈ విషయం వెంటనే ఎవరికి తెలిసిపోయింది? శ్రీకృష్ణ భగవానుడికి తెలిసిపోయింది. వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు దుర్వాసముని ఏం చేస్తారు, నేను యమునాలోకి వెళ్లి స్నానం చేసొస్తాను. ఈ లోపల అన్ని అరేంజ్‌మెంట్ చేయండి అని చెప్పి చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ధర్మరాజు ఏమో టెన్షన్‌లో ఉంటారు. దుర్వాసముని ఎప్పుడు అంటే గనక ఆయన ఒక్కాయనే రారాయన. ఆయనతో పాటు ఎప్పుడు కూడా 10,000 మంది శిష్యులు ఆయనతో పాటు ఉంటారంట. వాళ్ళందరూ కూడా యమునాలో స్నానం చేయడానికి వెళ్తారు. సో, ఇక్కడ ధర్మరాజు గారికి టెన్షన్. మిగతా వాళ్ళందరికీ కూడా టెన్షన్. ఆ తర్వాత మళ్ళీ ద్రౌపదీదేవికి కూడా టెన్షన్. ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఆవిడ ఆలోచిస్తుంటుంది. సో, అప్పుడు మళ్ళీ స్వామిని ప్రార్థిస్తుంది. వెంటనే ఆయనకి అన్నీ తెలిసిపోతాయి కదా! ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి. ఆల్ కాగ్నిజెంట్ టీచర్. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని చెప్పి అంతా తెలిసిపోతుంది కదా! వెంటనే స్వామి అక్కడికొచ్చేస్తారు. "ద్రౌపది నాకు బాగా ఆకలేస్తుంది. నాకేమన్నా పెట్టు" అంటారు. ఈవిడ చెప్తుందనమాట. "కృష్ణ నేను చాలా సమస్యలో ఉన్నాను" అంటే, "ఆ సమస్యలన్నీ కూడా తర్వాత నాకు బాగా ఆకలేస్తుంది ఏమన్నా పెట్టు" అంటాడు. పెడితే గనక "లేదు లేదు ఇలాగా నేను ఈరోజు అక్షయ పాత్ర క్లోజ్ అయిపోయింది. ఇంకా సప్లై చేయదు. ఎందుకంటే నేను తినేసాను. ఇంకివ్వలేదు" అని అంటే గనక, "లేదు లేదు చూడు ఏమైనా ఉంటుందంటే గనక" అక్కడ అక్షయ పాత్రకి అక్కడ ఒక చిన్నది సాగ్ అన్నమాట. ఒక ఆకు లాంటిది ఉంటుందన్నమాట. చిన్న ఆకు. అక్కడ అంటుకుపోయి ఉంటుంది. ఆ పదార్థాలన్నీ ఇచ్చిన తర్వాత. స్వామి వెతికి వెతికి అంటారు. వెతికితే గనక ఆవిడ ఎతికితే గనక ఆ చిన్న ఆకు ఉంటుంది. ఆకు స్వామి ఇదొక్కటే ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట. కృష్ణుడు ఏం చేస్తారు వెంటనే ఆ ఆకు తీసుకొని ఆయన తింటారన్నమాట. తింటే గనక ఏమైపోతుంది? స్వామి సాటిస్ఫై అయిపోతారు ఆ చిన్న ఆకుతోటి. చిన్న ఆకు ముక్క. కర్రీస్‌లో అవి వేస్తాం కదా మనం. అలాంటిదన్నమాట. స్వామి సాటిస్ఫై అయిపోతారు. అక్కడేంటి వీళ్ళందరూ కూడా స్నానం చేస్తున్నారు యమునా నదిలో. చాలా సేపయిన దుర్వాసముని మెడిటేషన్‌లో కూర్చుండిపోయారాయన. కూర్చొని పోతే గనక సడెన్‌గా ఏమవుతుంది ఆయనకి, ఆయన యొక్క శిష్యులందరికీ కూడా మొత్తం చాలా కడుపు నిండిపోయింది ఫుల్‌గా. ఎంత కడుపు నిండిపోయిందంటే ఇక్కడ పీకుల దాకా కూడా మొత్తం నిండిపోయినంత ఫీలింగ్ అన్నమాట. ఒక చిన్న చుక్క నీళ్ళు కూడా తాగలేరు అంతలాగా. అందరికి తేన్పులొచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ కూడా. దురాసుమని బయటకొచ్చి అడుగుతారు శిష్యుల్ని, "మీరేమన్నా తినగలరా? ఏంటి మీ పరిస్థితి?" అని అడిగితే, "గురుగారు మాకెందుకో తెలీదు గానీ చాలా కడుపు నిండుగా ఉంది. ఇక్కడి దాకా ఉంది. మేము అస్సలు తినలేము. ఒక మెతుకు కూడా మేము తినలేము" అని చెప్పి చెప్తారన్నమాట. సో, ఈ లోపల ఏమవుతుందంటే గనక, సో, "కృష్ణ నేను అరేంజ్ చేస్తాను కంగారు పడకండి" అంటే గనక భీముడిని పంపిస్తారన్నమాట తీసుకురమ్మని చెప్పేసి. తీసుకురమ్మని చెప్పి పంపిస్తే గనక భీముడు దురాసుమని వీళ్ళందరిని శిష్యుల్ని పిలవడానికి వెళ్తారు. ఆయనకి ఏమీ లేదని చెప్పి తెలుసు. కానీ ఏం చేస్తాం పిలవాలి కదా! చాలా సేపయిందని వెళ్ళేసరికి భీముడు దూరం నుంచి రావడం చూస్తారన్నమాట దురాసుమని. అయ్య బాబోయ్! అక్కడ ధర్మరాజు ఆయన యుధిష్ఠిర మహారాజు ఎన్నో వంటకాలన్నీ కూడా చేసి పెట్టుంటారు. మనం ఇంతమంది వెళ్తున్నాం అని చెప్పేసి. మనకు చూస్తేనేమో ఇక్కడంతా కడుపు ఇక్కడ దాకా నిండుగా ఉంది. మొత్తం అంతా కూడా నిండిపోయింది మనకిక్కడ. సో, ఇప్పుడు గనక నేను అవి వెళ్లి వాటిలిని స్వీకరించకపోతే ఒక చిన్న మెతుకు కూడా నేను తినలేను. స్వీకరించకపోతే గనక ఆయన మళ్ళీ ఫీల్ అవుతారు. ఇంతకుముందే ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. 'అంబరీష్ మహారాజ్' తోటి ఏ విధంగా అఫెండ్ చేసి మొత్తం విష్ణుమూర్తి దాకా వైకుంఠ లోకానికెళ్ళి మళ్ళీ ఆయన కాలు పట్టుకుని మళ్ళీ ఆ ప్రాణ భయం అంతా కూడా ఆయనకు గుర్తొచ్చిందనమాట. లేదు, లేదు, లేదు. మళ్ళీ వెళ్తే గనక ఏదో పెద్ద ఇన్సిడెంట్ అవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు పలాయనం. వెళ్ళిపోతారు అక్కడి నుంచి. భీముడు వెనకాల పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఆగరనమాట. వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ. మళ్ళీ భీముడొచ్చి జరిగిందంతా కూడా స్వామికి చెప్తారనమాట. ఆ విధంగా స్వామి ఏం చేశారు? ఆ యొక్క పాండవుల్ని దుర్వాసుడి యొక్క ఆ యొక్క శాపం రాబోయేటువంటి శాపం నుంచి వాళ్ళందరిని కూడా ఆయన రక్షిస్తారనమాట. ఎలా జరిగింది ఇదంతా కూడా ఆల్ కాగ్నిజెంట్ ఫీచర్. ఆయనకి అన్ని వర్తమానంలో కూడా అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అనేటువంటి విషయం అంతా కూడా ఆయనకి తెలుస్తుంది కాబట్టి. మరి ఫ్యూచర్? ఫ్యూచర్ తెలుస్తుందని చెప్పారు కదా మీరు ఈ శ్లోకంలో. అదెలా తెలుస్తుంది?
సో అది కూడా మళ్ళీ మనకి నారద బాయ్ వృత్తాంతంలో తెలుస్తుంది అనమాట. నారదముని ఏం చేస్తారాయన మొత్తము తల్లి చనిపోయిన తర్వాత అడవులు, నగరాలు ఇవన్నీ కూడా దాటుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతారాయన. హిమాలయాస్‌కి వెళ్ళిన తర్వాత ఒక నదీ తటాకం పక్కన కూర్చొని చక్కగా ఆయన ఫ్రెష్ అయిన తర్వాత స్వామి మీద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ చేస్తుంటే గనక వెంటనే స్వామి ఆయన యొక్క హృదయంలో సాక్షాత్కారం అవుతారనమాట. సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ వండర్‌ఫుల్‌గా ఉంటుంది. అసలా ఇంక చెప్పలేనటువంటి ఆనందం అన్నమాట. స్వామి యొక్క రూపాన్ని చూస్తూ ఉండిపోతారు. సడెన్‌గా ఏమవుతుంది, ఆ ఫార్మ్ ఏమవుతుంది డిసపియర్ అయిపోతుంది. వెంటనే నారద బాయ్‌కి అయ్యో! ఇందాక వచ్చింది కదా ఫార్మ్ చాలా బాగుంది. అయ్యో! నాకు కావాలి, మళ్ళీ కావాలి అని చెప్పి ఆయన మళ్ళీ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఈసారి రాదు. ఇంకా తీవ్రంగా చేస్తూ ఉంటారు. ఇంకా రాదు. ఇంకా తీవ్రంగా చేస్తుంటే ఎంత చేసినా రాదన్నమాట. ఈసారి ఏమవుతుందంటే గనక స్వామి దగ్గర నుంచి ఆ రూపం కనబడదు గానీ, ఆ వాయిస్ ఇనిపిస్తుందన్నమాట. నారదా! ఈ జన్మలో నువ్వు నన్నింకా చూడలేవు. ఎందుకంటే గనక నీకింకా లేదు ఈ జన్మలో. సో, ఈ జన్మలో నువ్వు నా గురించి తలుచుకుంటూ ఉండు. వచ్చే జన్మలో నువ్వు నారదుడి కిందవుతావు. బ్రహ్మ మానస పుత్రుడి కిందవుతావు. అప్పుడు నువ్వు నన్ను నిత్యము కూడా చూడొచ్చు అని చెప్పి స్వామి ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేస్తారు. అప్పుడేమవుతుంది మనకు చెప్తుంది భాగవతంలో వర్ణన వస్తుందన్నమాట. ఏమవుతుంది ఏదో ఒక మెరుపు వచ్చినట్టు జరుగుతుందంట. ఒక్క సెకన్‌లో ఆయన యొక్క నారదాబాయి యొక్క దేహం పోయి వెంటనే నారదముని యొక్క దేహం ఏమిటి? ఆయన భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే ఆయన యొక్క దేహం ఏంటి? స్పిరిచ్యువల్ పూర్తి. వెంటనే అటువంటి దేహం వచ్చిందండి. సో, నెక్స్ట్ మళ్ళీ ఆయన మళ్ళీ బ్రహ్మగారి యొక్క కుమారుడి కింద, మానసపుత్రుడి కింద రావడం జరిగిందండి. మళ్ళీ ఫ్యూచర్ ఇంకా ఎవరికైనా చెప్పారా ఇంకా? అంటే గనక మళ్ళీ ఎవరికి చెప్పారాయన? ధ్రువ మహారాజుకి చెప్పారు. ధ్రువ మహారాజుకి ఆయన ఏం చెప్తారాయన? మొత్తము ఈ విధంగా ఆయనకి జ్ఞానం అంతా కూడా ఇచ్చిన తర్వాత, ఆయన యొక్క ప్రార్థనలన్నీ కూడా తీసుకున్న తర్వాత, "నువ్వు ఏ విధంగా మళ్ళీ నా దగ్గరికి వైకుంఠానికొస్తావు" అని చెప్పి చెప్తారు. సో, నువ్వు మళ్ళీ వెళ్తావు. మీ ఇంటికి వెళ్తావు. వెళ్ళిన తర్వాత మీ తండ్రి గారి యొక్క సింహాసనం నీకు దొరుకుతుంది. మీ యొక్క తమ్ముడు ఏం చేస్తాడు? ఆయన ఉత్తమ. సో, ఆయన ఏం చేస్తాడు? అడవులకు వెళ్తాడు. అడవులకు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారు? యక్షుల చేత సంహరింపబడతాడు. సో, ఆవిడని వెతుక్కుంటూ ఏమవుతుంది? మీ పెనతల్లి గారు ఆ! ఈవిడ సురుచి కూడా ఏం చేస్తుంది? వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తే గనక ఆవిడ ఫారెస్ట్ ఫైర్‌లో ఆవిడ చనిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ యక్షులతోటి నువ్వు యుద్ధం చేస్తావు. యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరిని కూడా ఓడిస్తావు. మళ్ళీ వాళ్ళందరిని ఓడించేసిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టేస్తావు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు యొక్క దేహాన్ని వదిలిపెట్టి నువ్వు నా యొక్క ధ్రువలోకానికొస్తావు అని చెప్పి స్వామి ముందే ప్రిడిక్షన్ చేసి చెప్పేసారు. ఫ్యూచర్. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందని కూడా స్వామి ఆయన చెప్పగలరు. మరి ఇంకా ఎవరికైనా సరే ఇవన్నీ కూడా చూడగలిగే శక్తి ఇచ్చారా స్వామి అంటే గనక ఇచ్చారు. ఆయనకు భక్తులకు కూడా ఇచ్చారు. భాగవతంలోనే మనకు వర్ణన వస్తుంది. ఎప్పుడైతే గనక నారదముని చెప్తారు. నువ్వు రాసినటువంటి యొక్క వేదాలు ఏవైతే ఉన్నాయో, పురాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇండైరెక్ట్‌గా ఉన్నాయి. వచ్చేవాళ్ళందరూ కూడా నారదం ఎప్పుడైతే గనక వ్యాసదేవుడికి సాటిస్ఫాక్షన్ లేదు అవన్నీ ఎన్ని రాసినా సరే. సో, అందుకని చెప్పి నువ్వు ఒక పురాణం రాయి. దాంట్లో ఏంటంటే కేవలం భక్తి గురించి మాత్రమే చెప్పు. మిగతావన్నీ కూడా వద్దు. జ్ఞాన, కర్మ ఇవన్నీ కూడా వద్దు. కేవలం భక్తి, ఉత్తమ భక్తి గురించి డిస్క్రైబ్ చేయి నువ్వు అని చెప్పి చెప్తే గనక, ఆయన వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు వ్యాసదేవుడు మెడిటేషన్‌లో కూర్చుంటారనమాట. అక్కడ వర్ణన వస్తుంది. ఎప్పుడైతే ఆయన మెడిటేషన్‌లో కూర్చుంటారో, హి కుడ్ సీ అనమాట. స్వామి, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన యొక్క రకరకాల శక్తులు, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి అవన్నీ కూడా ఏ విధంగా జీవులందరి మీద కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాయి. సృష్టి అంతా కూడా ఎలా జరుగుతుంది అని చెప్పి ఆయన మొత్తం అంతా కూడా ఆయన దివ్య దృష్టితో చూడగలిగారు. చూసి ఏం చేశారాయన? మొత్తం అన్నీ కూడా ఆయన అవన్నీ కూడా చూసిన విధంగా మొత్తం ఆయన్ని వర్ణిస్తూ మొత్తం మనకి శ్రీమద్ భాగవతం రాశారు. అందుకే శ్రీమద్ భాగవతం ఈస్ ద బెస్ట్ అమల పురాణ, హైయెస్ట్ పెర్ఫెక్షన్. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు. సో, అందుకే ఆయనకేమిటి అన్నీ కూడా తెలుసు ఆయనకి. ఆయనకే కాదు, ఆయన ఎవరికైతే గనక మెర్సీ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఆ ఫ్యూచర్ అంతా కూడా తెలుస్తుంది. సో, ఆయన యొక్క కరుణ ఉంటేనే వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ మనం మాత్రం ఆయన గురించి తెలుసుకోలేము. ఆయన గురించి తెలియాలి అనంటే గనక 2 రకాలు. ఒకటేం జరుగుతుంది మనకి భగవద్గీతలోని 25వ శ్లోకంలోనే మనకు చెప్పారు. ఏం చెప్పారు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం. శ్రీకృష్ణ భగవానుడే వచ్చినప్పుడు ఆయన అందరి ముందు కూడా కనిపించారాయన. మానవుడిలాగానే కనిపించారాయన. ఆయన భగవంతుడు. బట్ ఏంటంటే గనక మానవుడిలాగా ఆయన కనిపించారు. అయినా సరే అందరూ ఎవరైనా అర్థం చేసుకోగలిగారా? మిగతా వాళ్ళందరూ కూడా?
శిశుపాలుడు, లేకపోతే కంసుడు, లేకపోతే కనుక ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ అర్థం చేసుకోగలిగారా ఆయన గురించి? లేదు. శకుని వీళ్ళందరూ ఏమనుకున్నారు? గొప్ప రాజకీయవేత్త, గొప్ప మాయగాడు, ఆయనకి మాయలు ఎక్కువ ఉన్నాయి, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, ప్లాన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నారే గాని ఆయన దేవాది దేవుడు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు అర్థం చేసుకోగలిగారు? పాండవులు అర్థం చేసుకోగలిగారు, ద్రౌపదీదేవి అర్థం చేసుకోగలిగింది, కుంతీదేవి అర్థం చేసుకోగలిగింది, భీష్ముడు అర్థం చేసుకోగలిగారు, విదురుడు అర్థం చేసుకోగలిగారు. ఇలాగ కొంతమంది మాత్రమే ఆయన గురించి అర్థం చేసుకోగలిగారు. మిగతా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఇప్పుడు కూడా ఎంతమంది భగవద్గీతను అర్థం చేసుకోగలుగుతున్నారు? చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఎంత అర్థం చేసుకోగలుగుతున్నారు అందులో కూడా? సో ఎందుకు అనంటే కనుక స్వామి ఏం చెప్తున్నారు? నాహం ప్రకాశ సర్వస్య, నేను అందరికీ కూడా నేను రివీల్ అవ్వను, అందరికీ కూడా నేను రివీల్ అవ్వను. ఎందుచేతంట? యోగమాయా సమావృత, నేను యోగమాయ అనేటువంటి ఒక కర్టెన్ పెట్టేసుకుంటాను. దాని మూలంగా ఏమవుతుంది? నేను ఎవరికి కూడా కనపడను అంటే కనుక ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళకి నేను అర్థం అవ్వను. సో మనకి ఇంకా ఏం చెప్తున్నారు? ఈశోపనిషత్తులో కూడా ఇంకో శ్లోకం వస్తుంది అనమాట. అందులో ఏం చెప్తున్నారు? ఆ యొక్క యోగమాయ అనే కట్టెనే కాకుండా మొత్తం ఆయన గురించి తెలుసుకోవాలంటే కనుక బ్రహ్మజ్యోతి కూడా మళ్ళీ అడ్డం వచ్చేస్తుందంట మనకి. సో అందుకని ఏంటి, మామూలు వాళ్ళకి ఎలాగో మనకు తెలియదు, గొప్ప గొప్ప యోగులు ఎవరైతే, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వామిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కనుక బ్రహ్మజ్యోతి వాళ్ళ కంటికి అడ్డం వచ్చేస్తుంది. వాళ్ళు కూడా స్వామిని అర్థం చేసుకోలేరు. అందుకే ఆ ఈశోపనిషత్తులో ఒక భక్తుడు ప్రార్థిస్తాడనమాట. సో నిన్ను చూడాలి, అర్థం చేసుకోవాలి అని అంటే కనుక నా వల్ల ఎలా అవుతుంది? మా కంటి ముందు ఆ బ్రహ్మజ్యోతి అడ్డంగా ఉంది, దాన్ని తొలగించండి. ఆ మాయా కర్టెన్ ఏదైతే ఉందో, అంతరంగ మాయా కర్టెన్ ఉందో దాన్ని కూడా తొలగిస్తేనే నేను కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోగలను. కాబట్టి దయచేసి తొలగించండి అని చెప్పి ఆయన ప్రార్థిస్తారు. హిరణ్మయేన పాత్రేన అనే శ్లోకంలో అన్నమాట. సో ఎవరు అర్థం చేసుకోగలరు ఆయన్ని అంటే కనుక స్వామి అదే చెప్తున్నారు. మొత్తం భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నాకు తెలుసు, అందరివి కూడా తెలుసు, జీవులందరూ కూడా నాకు తెలుసు. మనం ఇంతకు ముందు జన్మలో ఏం చేశాము, ఎన్ని జన్మల్లో ఏం చేశాము, మొత్తం అంతా కూడా మన కర్మ బాండ్ ఏంటి, సైకిల్ ఏంటి, అన్ని కూడా ఆయనకి తెలుసు. ఫ్యూచర్ లో కూడా మనకి ఏం జరుగుతుందని కూడా ఆయనకి తెలుసు. మొత్తం జీవులందరూ కూడా ఆయనకి తెలుసు. కానీ ఆయన్ని ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. మనం అనుకుంటాం మనం స్వామిని చూడలేకపోతున్నాం కదా, మధ్యలో బ్రహ్మజ్యోతి వస్తుంది, మళ్ళీ అంతరంగ మాయ కర్టెన్ వస్తుంది, కాబట్టి మనకి స్వామి కనబట్టలేదు కదా, అంటే స్వామి కూడా అటేపు నుంచి మనం కనపడం, ఆయనకేం తెలియదు మనకి అని మనం అనుకోవచ్చు అనమాట. లేదు లేదు లేదు, మనకి కొన్ని రకాల విండోస్ ఉంటాయి. అవి ఏంటంటే కనుక బయట వాళ్ళు కనబడతారు, కానీ బయట వాళ్ళు లోపలికి చూడడానికి కనపడదు అనమాట. అలాంటిది అనమాట. స్వామి కావాలంటే కనుక మనల్ని చూడవచ్చు, కావాలంటే ఏంటి ఆయన చూస్తూనే ఉంటాడు ఆయన, కానీ మనకు మాత్రం ఆయన గురించి తెలుసుకోలేము. ఎప్పుడైతే కనుక మనము శుద్ధ భక్తి చేస్తూ ఉంటామో, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. సో మనం ఎంతైతే కనుక భక్తి చేస్తూ ఉంటే కనుక దానికి ప్రపోర్షనేట్ గా స్వామి ఏం చేస్తారు, మనకు ఉన్నటువంటి ఆ యొక్క అడ్డంకుల్ని తొలగిస్తే కనుక మనం అంతవరకు కూడా కొంచెం 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 స్వామి గురించి మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఇది మనకి ఈరోజు. ఇంకా మనకి ఇంకొక డౌట్ రావచ్చు, మరి బ్రహ్మ, దేవతలు, శివుడు వీళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తాయా అని అంటే కనుక ఎస్, వాళ్ళకు కూడా తెలుస్తాయి. కానీ వాళ్ళకి తెలియడానికి శ్రీకృష్ణ భగవానుడు తెలియడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మన లెవెల్ అని చూస్తే గనక మనకేమీ తెలియదు, అందరూ ఒకటే, అందరికీ తెలుస్తుంది కదా, సో వాళ్ళకు కూడా తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు అని మనం అనుకుంటాం. సో బ్రహ్మదేవుడికి ఎంతవరకు తెలుస్తుందంట, మనం ఉన్నటువంటి విశ్వంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మొత్తం అంతా కూడా ఆయనకి తెలుస్తాయి. తర్వాత మళ్ళీ ఆయనకన్నా ఎక్కువ లెవెల్ ఆయన విశ్వంలోనే ఏం జరుగుతుందో తెలుస్తుంది. పక్క విశ్వంలో ఇంకో బ్రహ్మగారు ఉంటారు, ఆయన విశ్వంలో ఏం జరుగుతుందని ఆయనకు తెలియదు. ఆ తర్వాత ఇంకో బ్రహ్మగారు ఉంటారు, ఆయన విశ్వంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఈ విశ్వంలో మాత్రమే ఆయనకు తెలుసు. ఎలా అయితే మనం గదిలో ఉన్నాం అనుకోండి, మన గదిలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది, పక్క గదిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలా అన్నమాట. తర్వాత మళ్ళీ సదాశివ ఉంటారు, ఆయనకి ఎంతవరకు తెలుస్తుంది, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మొత్తం ఏం జరుగుతుంది అని మాత్రం ఆయనకు తెలుస్తుంది, పైన ఏం జరుగుతుందని చెప్పి ఆయనకు తెలియదు. మొత్తం భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయం ఆయనకు తెలుసు. ఈజ్ ఆల్సో ఆల్ కాగ్నిజెంట్. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందని ఆయనకు తెలుస్తుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడికి
భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల్లో మొత్తం ప్రతి చోట ప్రతి టైంలో ఎక్కడ ఏమేం జరుగుతున్నాయని చెప్పి మొత్తం తెలుసు ఆయనకి. ఈజ్ కంప్లీట్లీ కాగ్నిజెంట్, 100% కాగ్నిజెంట్. అన్ని కూడా ఆయనకి తెలుసు అనమాట. సో అదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో స్వామి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. సో గతంలో జరిగినవన్నీ, ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, భవిష్యత్తులో జరగబోయేటువంటివన్నీ కూడా నాకు తెలుసు. జీవులందరూ కూడా నాకు తెలుసు. వాళ్ళ యొక్క కర్మలు, జన్మలు అన్నీ కూడా నాకు తెలుసు. కానీ నా గురించి ఎవరికి కూడా తెలియదు పూర్తిగా అని చెప్పి స్వామి చెప్తున్నారు అనమాట. సో ఇదండి ఈరోజు మనకి స్వామి నేర్చుకున్నటువంటి యొక్క ఆల్ కాగ్నిజెంట్ ఫీచర్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ వాళ్ళ క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ, ఎన్ని ఎగ్జాంపుల్స్ ప్రభుజీ, ఎన్ని స్టోరీస్, ఎంత బాగా గుర్తుపెట్టుకుని ఎంత బాగా చెప్పారంటే అసలు చాలా చాలా సూపర్ ప్రభుజీ. ప్లస్ మళ్ళీ చాలా లేట్ అయిపోయింది ఫీల్ అయిపోయారు ప్రభుజీ. మేము అయినా కానీ వెయిట్ చేసి చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు అదృష్టవంతులు ప్రభుజీ. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు చాలా బ్యాడ్ లక్ అంతే. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ, ఎన్ని ఉదాహరణలు ప్రభుజీ, ఎంత బాగున్నాయి ప్రభుజీ. ప్రతి ఒక్కటి వింటుంటే నిజంగా ఏకాదశి చేసిన మాకు పుణ్యం అంతా మాకు ఇక్కడే ఈ గంటలోనే మాకు వచ్చేసింది ప్రభుజీ. ఎన్ని కథలు ప్రభుజీ, శ్రీకృష్ణ భగవాన్ లీలలు అలా వస్తూనే ఉన్నాయి ప్రభుజీ అసలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అంత గురువుల కృప. అసలు ఒక్క శ్లోకానికి ఇన్ని స్టోరీస్ ప్రభుజీ, ఎన్ని స్టోరీస్ బాబు. నిజంగా ప్రభుజీ వినాలంటే ఇదే వినాలి ప్రభుజీ. ఈ క్లాస్ మిస్ అయిన వాళ్ళకి మాత్రం చాలా ఇది ప్రభుజీ. అంత గురువుల కృప అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే